మోహన్ బాబు నిజంగానే అంటే రియల్ హీరోనా అని ఫీల్ అవుతూ ఈ ఈ సంఘటనకు పాల్పడ్డా అనేది చాలామంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్లోని జల్పల్లిలో ఆయన నివాసం ఉంటూ ఉంటారు. అయితే 3 రోజులుగా అక్కడ పూర్తిగా హై డ్రామా నడుస్తోంది. అండ్ మీడియా కవరేజ్ కూడా అంతే పెద్ద ఎత్తున ఉంది. ఈ నేపథ్యంలోనే యాక్చువల్లీ మంచు మనోజ్ వర్సెస్ మోహన్ బాబుల సీన్ క్రియేట్ అయిపోయింది. మనోజ్ ఇంకా మౌనిక దంపతుల్ని ఇంటి నుంచి గెంటేశారు మోహన్ బాబు అనేది అంటే ఒక 2 రోజుల నుంచి వస్తున్నటువంటి వార్త. ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరు కూడా అంటే మనోజ్ అండ్ మౌనిక కూడా మోహన్ బాబు ఇంట్లోకి వెళ్ళేందుకు ప్రయత్నించారు. సో పూర్తిగా వాళ్ళిద్దరిని కూడా సెక్యూరిటీ బయటనే ఆపేశారు. ఆపేసినప్పుడు మనోజ్ కూడా చాలా వాగ్వాదానికి దిగాడు. సో పరిస్థితి పూర్తిగా వాళ్ళ చేయి నుంచి కూడా దాటిపోయిన పరిస్థితి. సో గేట్లు తోసుకొని మనోజ్కి సంబంధించిన బౌన్సర్లు కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. సో అక్కడే ఉన్నటువంటి పోలీసులు ఈ హై డ్రామా ఎక్కడ క్రియేట్ అవుతుందో అని నిన్న 2 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది కాబట్టి పూర్తిగా పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. సో పోలీసులు బౌన్సర్లని బయటకి పంపించే ప్రయత్నం చేశారు. సో అక్కడ చాలాసేపు ఒక టెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అయింది. సో మనోజ్తో లోపలికి వెళ్ళిన మీడియా ప్రతినిధులు కూడా ఒక్కసారి గేట్లు ఓపెన్ చేసుకొని లోపలికి మనోజ్తో పాటు మీడియా ప్రతినిధులు కూడా వెళ్ళడం, అక్కడే ఉన్నటువంటి మోహన్ బాబు పూర్తిగా కోపోద్రిక్తుడై కంప్లీట్లీ మీడియా పైన దాడి చేసిన పరిస్థితి. అంటే 3 రోజుల నుంచి కూడా మీడియా ప్రతినిధులు అక్కడే ఉండడం, ఈ కవరేజ్ అంతా చేస్తూ ఉన్న క్రమంలో మనోజ్ లోపలికి వెళ్ళారు కాబట్టి అదే క్రమంలో మీడియా ప్రతినిధులు కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయడంతో పూర్తిగా వాళ్ళ మీదనే దాడి చేశాడు మోహన్ బాబు. కంప్లీట్లీ మనం చూడొచ్చు మైక్ని లాక్కొని పూర్తిగా రిపోర్టర్ పైనే దాడి చేసిన పరిస్థితిని క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా దీనిపై అయితే తెలంగాణ జర్నలిస్ట్ సంఘం ఖండించడమే కాదు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఎప్పుడైతే ఒక మీడియా ప్రతినిధి ఆర్ జర్నలిస్ట్ మీద దాడి చేశారో సో జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా పూర్తిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అక్కడ కవరేజ్కి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులపైన దాడికి పాల్పడడం ఏంటి, ఈ బూతులు తిట్టడం ఏంటి అంటూ జర్నలిస్టులు అయితే పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తక్షణమే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాల్సిందే అంటూ వాళ్ళు బైఠాయించిన పరిస్థితి. లేకపోతే మేము ఆందోళన చేయబోతున్నామని ఒక కీలక ప్రకటన కూడా TUWJ కోరుతోంది. సో మోహన్ బాబు అయితే కఠిన చర్యలు తీసుకోవాల్సిందే ప్రభుత్వానికి అండ్ పోలీస్ శాఖ కూడా అక్కడి నుంచే జర్నలిస్ట్ సంఘాలు విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అంటే మీరు ఎంటర్టైన్మెంట్ కావాలన్నప్పుడు మాత్రం మీడియా ప్రతినిధులు గుర్తొస్తారు. బట్ మీ ఇంట్లో ఏదో జరుగుతోంది, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అన్నప్పుడు కవరేజ్కి వచ్చిన మీడియా ప్రతినిధుల మీద దాడి చేయడం ఏంటి, ఇది కరెక్ట్ కాదు అంటూ చాలా సీరియస్గానే జర్నలిస్ట్ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మీడియా జర్నలిస్టుల పైన దాడి చేయడం ఏంటి, అసలు మేము ఏం చేస్తాం, సంబంధం లేకుండానే మా మీద దాడి చేయడం ఏంటి, కవరేజ్ కోసం వస్తే దాడి చేయడం ఏంటి అంటూ మోహన్ బాబు మీద పూర్తిగా ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇంకోవైపు పూర్తిగా మోహన్ బాబు ఒక సంచలనమైనటువంటి ఆడియో కూడా రిలీజ్ చేశారు. తన చిన్న కొడుకు ఎవరైతే మనోజ్ ఉన్నారో ఆయన మీదనే పూర్తిగా మనోజ్ నిన్ను అల్లారు ముద్దుగా పెంచాను, నేను నీ చదువు కోసం చాలా ఖర్చు పెట్టాను అంటూ చాలా భావోద్వేగంగా ఆయన మాట్లాడడం జరిగింది. అండ్ భార్య మాటలు విని నువ్వు నా గుండెలపై తన్నావు, తాగుడుకు అలవాటు పడి చెడు మార్గంలో వెళ్తున్నావు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ఆ ఆడియోలో. కొన్ని కారణాల వల్ల ఇద్దరం ఘర్షణ పడ్డాం, ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి, మనోజ్ నన్ను కొట్టలేదు అని మోహన్ బాబు పూర్తిగా ఆ ఆడియోలో క్లియర్ కట్గా చెప్పినటువంటి పరిస్థితి. సో ఆస్తి గొడవల కారణంగానే మంచు మోహన్ బాబు అండ్ మంచు మనోజ్ ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. మనందరికీ తెలిసిందే, ఇది 3 రోజుల నుంచి కూడా నడుస్తోంది. నిన్ననే కేసు కూడా నమోదైంది వీళ్ళిద్దరి మీద. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు డీజీపీని కూడా కలిశారు మనోజ్.
జల్పల్లో మోహన్ బాబు ఇంటికి కూడా వెళ్ళాడు మనోజ్. సో సెక్యూరిటీ సిబ్బంది ఆయనను లోపలికి రానియకపోవడంతో పూర్తిగా కోపోద్రిక్తుడైనటువంటి మోహన్ బాబు నా ఇంటి దగ్గరికే వచ్చి ఇంత హంగామా చేస్తారా అనేటువంటిది పూర్తిగా ఒక రకంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే కాదు, వాళ్ళ మీద అంటే మీడియా ప్రతినిధి మీద మైక్ లాక్కొని దాడి చేసిన పరిస్థితి. సో దీంతో ఇప్పుడు మంచు విష్ణు మోహన్ బాబు వద్దున్న గన్తో పాటుగా ఇప్పుడు మంచు విష్ణు వద్దున్న గన్ని కూడా స్వాధీనం చేసుకోవాలని స్థానిక పోలీసులకు పూర్తిగా ఉన్నతాధికారులు ఆదేశించిన సిట్యువేషన్. సో వీళ్ళిరువురు ఎవరైతే ఫస్ట్ నుంచి కూడా ఆరోపించుకుంటున్నారో మాకు థ్రెట్ ఉంది, మమ్మల్ని చంపేస్తారు, మాకు సెక్యూరిటీ ఇవ్వండి అని పోలీసులకు కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొనే ఇప్పుడు మోహన్ బాబు దగ్గర గన్ ఉంది అండ్ మంచు విష్ణు దగ్గర కూడా గన్ ఉంది. కాబట్టి వాటిని సీజ్ చేయాలి, స్వాధీనం చేసుకోవాలి అంటూ పోలీస్ శాఖకైతే ఉన్నతాధికారులు పూర్తిగా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సెక్యూరిటీ సిబ్బందిని పూర్తిగా వారిని లోనికైతే అనుమతించట్లేదు. సో ఇంటి దగ్గర మాత్రం పూర్తిగా పోలీసులను ఇంకా పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఏ మూమెంట్లో ఏం జరుగుతోందా అన్నటువంటి టెన్షన్ వాతావరణం అయితే మోహన్ బాబు ఇంటి దగ్గర జల్పల్ దగ్గర కనిపిస్తోంది. अरे पंदी प्लीज మీరు కొంచెం మీడియా కొంచెం ప్లీజ్ पीछे कट और पीछे कट इसके हिंदी में बोल अंदर लेके जा बोल కెమెరాలని వాళ్ళు ఓటిరా మీడియా పైన కెమెరాలని వాళ్ళు ఓటిరా పంది పిల్లలు ఎవరు अरे पंदी प्लीज మీరు కొంచెం మీడియా కొంచెం ప్లీజ్ पीछे कट और पीछे कट इसके हिंदी में बोल अंदर लेके जा बोल మీడియా పైన కెమెరాలని వాళ్ళు ఓటిరా కెమెరాలు